డిప్యూటీ సీఎం బట్టికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అప్పుల విషయంలో బట్టి అసత్యాలు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ది ఎప్పుడు ఒకటే మాట అని అన్నారు. సవాల్ చేసిన మంత్రి జూపల్లి తోకముడిచారని ఆయన దుజ్జుమెత్తారు. డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి బట్టి రంగులోకి దిగారన్నారు. బట్టి రెంకలు వేసినంత మాత్రాన అంకెలు మారవని అన్నారు. డబ్బులు ఎలా సమకూర్చాలో మాకు తెలుసు, గ్యారంటీలు ఎలా అమలు చేయాలో మాకు అపారమైన అనుభవం ఉంది అన్నాడు. కుర్చీలో కూర్చున్నాక అది సాధ్యం కాదు అనేది అర్థమైంది. అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల దృష్టి మరల్చాలి. ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రజలు నిలదీస్తారు గనక బీఆర్ఎస్ మీద ఏదో బురదజల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపించి తప్పించుకోనేటువంటి ఒక ప్రయత్నం. ఈయన అడుగుతున్న బట్టి గారిని సూటిగా, ఏమైంది మీ అపారమైన అనుభవం అంతా ఆడిగిపోయింది? మరి ఎందుకు 6 గ్యారంటీలు అమలుతలేవు? ఎందుకు అప్పులు అని కుంటి సాకులు సొల్లు పురాణం మాట్లాడుతున్నారు? ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కరోనా వచ్చినా ప్రతి సంవత్సరం ప్రతి పంటకు క్రమం తప్పకుండా రైతు బంధు ఇచ్చిండ్రు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. 200 పెన్షన్ 2000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 2000 రూపాయలు పెన్షన్ చేసి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇట్లా అప్పులనో కరోనానో పెద్ద నోట్ల రద్దనో మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. మీకు చేతగాక పరిపాలన రాక మీ ముఖ్యమంత్రి ఏమో చెప్పులు ఎత్తుకపోయేటో లెక్క చూస్తున్నారని మీ ముఖ్యమంత్రి, అప్పులని నువ్వు, మీరందరూ కలిసి మీ అసమర్థత, మీ చేతగాని ప్రభుత్వం అని, మీకు దక్షత లేదు అని ఇవాళ మీకు మీరే చెప్పుకుంటా ఉన్నారు. మీకు నిజాయితీ ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఎన్నికల సమయంలోనేమో అన్నీ చేస్తాము, తప్పకుండా చేస్తాం, ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు. మీ బాండ్ పేపర్లు కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో చెప్పించి నమ్మించి ఇవి గ్యారంటీ కార్డులు. ఆ రోజు ప్రజలు నమ్మరని ఒక దిక్కు బట్టి ఇంకొక దిక్కు రేవంత్ రెడ్డి సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డులు పంచి డ్రామాలాడి ఇవాళనేమో అప్పులు అని సొల్లు పురాణం, లేని అప్పులు ఉన్నట్టు చూపిస్తూ కుంటి సాకులు చెప్తూ డైవర్షన్ డ్రామాలకు మీరు పాల్పడతా ఉన్నారు. మీ అపారమైన అనుభవం మీకు ఉపయోగపడ్డది. ఎక్కడ ఉపయోగపడ్డది అంటే కమిషన్లు దండుకోవడంలో ఉపయోగపడుతుంది. బట్టి గారు సింగరేణి స్కాము, విద్యుత్ స్కాము, హ్యామ్ టెండర్ల స్కాము, గురుకుల టెండర్ల స్కాము, ఇసుక స్కాము, ఒక్కటా మీ స్కాములు, హిల్ట్ పాలసీ స్కాము. అంటే మీ అపారమైన అనుభవం అంతా కూడా ప్రజలకు గ్యారంటీలు అమలు చేయడానికో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో కాదు, పూటకో స్కామ్ చేయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అందుకు మాత్రం మీకు ఉపయోగపడతా ఉంది. 4-10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయదు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి, శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చినారు. ఇది నిండు అసెంబ్లీలో స్పష్టంగా ఇవాళ ఏదో జూపల్లి సవాల్, బట్టి సవాల్. బట్టి గారు నిన్ను కూర్చోబెట్టే చెప్పిన బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు బట్టి గారిని కూర్చోబెట్టి, ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు, బట్టి కూర్చున్నప్పుడు మొత్తం కేబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4-17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పుంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి, కమాన్ లెట్ us డిస్కస్. 4-17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4-17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి. I want to prove again, I am ready for any kind of discussion. మాట్లాడదాం అసెంబ్లీ సాక్షిగానే. అసెంబ్లీలో ఒక మాట, జూపల్లిది ఒక మాట, బట్టి గారిది ఒక మాట, పబ్లిక్ మీటింగ్ లో ఒక మాట, ప్రెస్ మీట్ లో ఒక మాట, పూటకో మాట. మీ ఇష్టం.